కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో అలజడులు, మత కల్లోలాలు, గందరగోళ పరిస్థితులు ఉండేవని 10 సంవత్సరాలుగా బీజేపీ పాలనలో దేశం ప్రశాంతంగా ఉందన్నారు. చిట్యాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జూకల్, తిరుమలాపురం, చిట్యాల గ్రామాలలో బీజేపీ పార్టీ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు. మేము ఇల్లు గడప గడప తిరిగి 800 మందికి ఇక్కడ నుంచి మేము అర్జీలు పెట్టించాం. ఖచ్చితంగా ఎంతమంది అయితే విశ్వకర్మ యోజనకి అప్లికేషన్లు వేసుకున్నారో మన కాన్స్టిట్యున్సీ మొత్తంలో 1200 మంది అప్లికేషన్లు వేసుకున్నారు. వాళ్ళకందరికీ కూడా 3 లక్షల రూపాయల రుణం వచ్చే వరకు మన ఆరూరు రమేష్ అన్న నిద్రపోడు, ఖచ్చితంగా అందరికీ తెచ్చి తీరుతాడు. ఈ పథకం ఇంకా ఎంతమంది అర్హులుంటే అంతమందికి కూడా ఇప్పించే బాధ్యత బీజేపీ పార్టీ తీసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇలా బీజేపీ పార్టీ ఏ రోజు అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి రాలే. మిగిలిన పార్టీలు ఎంతసేపు భయపెట్టుకుంటా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మాకే ఓట్లు వేయాలా అని అంటారు. వాళ్ళ ప్రధాని అభ్యర్థి ఎవరు? సరే ఓట్లేస్తాం, మరి వాళ్ళు గెలిస్తే ప్రధాని సీట్లో కూర్చుంటారా? మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవి లోకల్ బాడీస్ ఎన్నికలు, రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు కాదు. ఇవి దేశానికి సంబంధించిన పార్లమెంటు ఎన్నికలు. 2 పర్యాయాలు ఈ భారతదేశ ప్రజలు మరి బీజేపీని, మోడీ గారిని ఆశీర్వదిస్తే ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో మరి స్పష్టంగా చెప్పారు. దయచేసి మా చిట్యాల మండల ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో గత పాలనలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు చూశారు. ఎప్పటికీ బార్డర్లో అలజడులు, ఎప్పటికీ మత కల్లోలాలు, మరి ఎప్పటికీ గందరగోళ పరిస్థితులు, బోఫోర్స్ కుంభకోణాలు, అవినీతులు. మరి ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారి నేతృత్వంలో భారతదేశం వైపు ఏ దేశం కన్నెత్తి చూడకుండా మన దేశానికి ఏ విధంగా కంచె వేశారో మీరు చూశారు.